ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తదశోऽధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగయోగః. ప్రస్తావన. మనస్సుకు వచ్చినట్లు కర్మములను చేయరాదనియు, ఫలసిద్ధిని అపేక్షించువాడు శాస్త్రమును ప్రమాణముగా పెట్టుకొని చేయరానివేవో చేయదగినవేవో తెలిసి చేయవలెననియు వెనుకట 16వ అధ్యాయమున 24వ శ్లోకములో భగవంతుడు సెలవిచ్చియున్నాడు. ఈ చోట అర్జునునకు ఒక శంక కలిగినది. శాస్త్ర విధానమును ఉల్లంఘించి ఇష్టానుసారము చేసడి కర్మములు నిష్ఫలములు కావచ్చునుగాక. లోకమున అందరును శాస్త్రవిధిని తెలిసి ఉండరు కదా. తెలిసికొనుటకు వీలు కూడా ఉండకపోవచ్చును. అట్టివారు కేవలము శ్రద్ధాబుద్ధితో కూడి పూజాధికములగు సత్కార్యములు చేయుదురు. వారి పరిస్థితి ఏమగుచున్నది? ఈ విషయమును తెలియగోరి అర్జునుడు భగవంతుని ప్రశ్నించుచున్నాడు. ఈ అధ్యాయమునకు సదసత్కర్మ వివేక యోగమని కూడా పేరు కలదు. ఈ అధ్యాయమున 1వ శ్లోకము నుండి 3వ శ్లోకము వరకు 3 విధములైన శ్రద్ధను గురించి వివరించినాడు శ్రీకృష్ణ భగవానుడు. 4వ శ్లోకము నుండి 6వ శ్లోకము వరకు 3 విధములైన ఆరాధనలు, శాస్త్ర విరుద్ధమగు ఘోర తపస్సుల గురించి వర్ణించినారు. 7వ శ్లోకము నుండి 10వ శ్లోకము వరకు 3 విధములైన ఆహారమును గురించి, 11వ శ్లోకము నుండి 13వ శ్లోకము వరకు 3 విధములైన యజ్ఞములను గురించి, 14వ శ్లోకము నుండి 19వ శ్లోకం వరకు 3 విధములైన తపస్సులను గూర్చి, 20వ శ్లోకము నుండి 22వ శ్లోకం వరకు 3 విధములైన దానములను గురించి వర్ణించినాడు శ్రీకృష్ణ భగవానుడు. 23వ శ్లోకము నుండి 27వ శ్లోకము వరకు ఓం తత్ సత్ అను మంత్రము యొక్క వివరణ చేయడం జరిగింది. 28వ శ్లోకము ద్వారా అశ్రద్ధతో చేయు కార్యం యొక్క ఫలితము వర్ణించాడు శ్రీకృష్ణ భగవానుడు. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు ఇట్లయను, ఓ కృష్ణ, ఎవరు శాస్త్ర నియమములను విడిచి కేవల శ్రద్ధతో కూడి పూజాధికములు నడుచుచున్నారో వారి నడవడిక దేనికి చెందినది? సాత్వికమా, రాజసమా, తామసమా? శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీకృష్ణ భగవంతుడు ఇట్లా నేను, అర్జున, మనుష్యులలోని శ్రద్ధ స్వాభావికముగానే సాత్విక శ్రద్ధయనియు, రాజస శ్రద్ధయనియు, తామస శ్రద్ధయనియు 3 విధములై ఉండును. దానిని చెప్పెదను వినుము. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః సయేవ సః. అర్జున, వాని ప్రకృతికి తగినట్టు ప్రతి వానికి శ్రద్ధ ఉన్నది. శ్రద్ధ లేనివాడు లేడు. అయినను వాని శ్రద్ధ ఎట్టిదో వాడును అట్టివాడయ్యే ఉండును. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సాత్వికులు దేవతలను పూజింతురు, రాజస మానవులు యక్ష రాక్షసులను పూజింతురు. తామస జనులకు భూత ప్రేత పిశాచములు ఇష్టదైవాలై ఉంటాయి. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాంచైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. అర్జున, కామరాగముల ఆవేశమునకు లొంగి స్వాతిశయమును డంబమును కలిగి శాస్త్రాజ్ఞలకు కట్టుబడక మూఢులై శరీర ఇంద్రియములను
వాటి యందు అంతర్యామినై ఉండు నన్ను కృషింపచేస్తూ కటిక తపస్సులు చేసడి జనులు అసుర జాతికి చెందినవారు సుమా. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. సత్వాదిగుణ భేదమును అనుసరించి ఆహారము కూడా అందరికీ ప్రియమై ఉన్నది. యజ్ఞము, తపస్సు, దానము కూడా ఆ విధమే. వారి భేదములను చెప్పెదను వినుము. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. అర్జున, ఆయుష్యును, పుష్టిని, బలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిని పెంపొందించినవియు, స్వారస్యము కలిగి సువాసనతో కూడి చెడనివియునై ఉండి ఇంపును కొల్పునవియునై ఉండు ఆహారములు సాత్వికులకు జనులకు ఇష్టమై ఉండును. కట్వాంల లవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసశ్యేష్ఠ దుఃఖ శోకామయ ప్రదాహ. అతి చేదు, అతి పులుపు, అతి ఉప్పు, అతి వేడి, అతి కారమునునై ఉన్నవియు దప్పి కలిగించునవియు అగు ఆహారములు రాజసికులకు ఇంపితమై ఉండును. పరిణామమున అవి రోగమును దుఃఖమును కలిగించును. యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్చిష్టపి చామేధ్యం భోజనం తామస ప్రియం. జాము క్రిందట వండినదియు రసహీనమైనదియు చద్దిపడి పాసిపోయినదియు ఎంగిలి అయినదియు నిషిద్ధమైనదియు నగు ఆహారము తామసికులకు ప్రియమై ఉన్నది. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టం వ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః. ఫలాసక్తి లేక కర్తవ్య భావనతో సమాధాన చిత్తముతో శాస్త్రానుకూలముగా చేయబడేది యజ్ఞము సాత్విక యజ్ఞము. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఫలమును ఆశించి కాని మెరమెప్పులకై కాని చేయబడేది యజ్ఞము ఓ అర్జున రాజస యజ్ఞమని గ్రహింపుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర నియమము గాని, అన్నదానము గాని, మంత్రోచ్చారణ గాని, ద్రవ్యత్యాగము కాని, శ్రద్ధాభావము కాని లేకుండా చేసడి యజ్ఞమును తామస యజ్ఞము అందురు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, పెద్దలను పూజించుటయు, శుచిత్వమును, సరళత్వమును, బ్రహ్మచర్యమును, అహింసయు శారీరకమగు తపస్సులని చెప్పబడును. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. శోభాకారముగాక సత్యముగను ప్రియముగను హితముగను పలికడి పలుకులును వేదాధ్యయనమును వాక్రూపమగు తపస్సుని చెప్పబడును. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. ప్రసన్నత, ప్రశాంతము, మౌనము, సంయమనము, హృదయ శుద్ధి అనునవి మానసిక తపస్సులని చెప్పబడును. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః
సాత్వికం పరిచక్షతే. ఈ మూడు విధములకు తపస్సులను ఉత్తమ శ్రద్ధతో ఫలమును కోరక అనుష్ఠింపబడినప్పుడు సాత్విక తపస్సులు అనిపించుకొనగలవు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. మాన మర్యాదలకై గాని, కీర్తి ప్రతిష్టలకై గాని, ఆడంబరమునకై గాని చేయబడు తపస్సును రాజసిక తపస్సందురు. దానికి తగిన విలువ లేదు, ఫలమూ లేదు. మూఢగ్రాహేనాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. తనకును పరులకును సంకటము కలిగించుచు మొండి పట్టుతో చేసడి తపస్సు తామసిక తపస్సు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రతిఫలమును ఆశింపక దానము చేయుట నా కర్తవ్యము అనేది అభిప్రాయముతో దేశకాల పాత్రములను గమనించి చేసడి దానము సాత్విక దానము. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ప్రత్యుపకారము గోరియో ఫలాసక్తితోడనో నిర్బంధము చేతనో చేయబడినది రాజస దానమని చెప్పబడును. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. దేశకాల పాత్రముల శుద్ధి పట్టించుకొనక తిట్టుకొనుచు తిమ్ముకొనుచు వెత్తికి చేయు దానము తామస దానమనబడును. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్ సత్ అనునవి బ్రహ్మమును చూపెట్టడి మూడు సంకేతములని జ్ఞానులు చెప్పుదురు. ఆ బ్రహ్మం వలన తొల్లి బ్రాహ్మణులను వేదములను యజ్ఞములను ఉత్పన్నములైనవి. తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. అందువలన బ్రహ్మజ్ఞానులకు పెద్దలు తాము చేసడి శాస్త్రోక్తములకు తపోయజ్ఞ దానాధికములకు కార్యములను ఓంకార శబ్దోచ్చారణ పూర్వకముగానే విడువక ఆరంభించుచున్నారు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ముముక్షువులు తత్ అనడి బ్రహ్మవాచకమును ఉచ్చరించి ఫలాపేక్ష లేని వారై అనేకములగు యజ్ఞదాన తపస్సులను ఆచరించుచున్నారు. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. పార్థ, సత్ అనడి పదమును సత్తా అంటే ఉనికి వాచకముగను, సాధు అంటే మంచి వాచకముగను ఉపయోగింపబడుచున్నది. అర్జున, ఉత్తమ కర్మమునకు పర్యాయముగా కూడా ఈ శబ్దము వాడబడును. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞమునకును తపమునకును దానమునకును సంబంధించిన నిష్టను కూడా సత్ అని చెప్పుదురు. ఆ నిమిత్తములకు కర్మములు కూడా సత్ అని చెప్పబడుచున్నవి. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ. అర్జున, అశ్రద్ధతో వీల్చడి యజ్ఞము, ఇచ్చడి దానము, అనుష్ఠించడి తపస్సు, చేసడి కర్మము సమస్తమును అసత్ అని చెప్పబడును. అర్జున, అవి ఇహమునకును కొరగావు, పరమునకును కొరగావు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాద రూపమునగు శ్రీమద్భగవద్గీత యందు శ్రద్ధాత్రయ విభాగ యోగమను పేరుగల 17వ అధ్యాయం ముగిసినది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు.